గుడ్ మార్నింగ్. పులివెందుల జెడ్పీటీసీ ఎన్నికల్లో చాలా దారుణంగా ఉంది పరిస్థితి. అక్కడ వేలాది మంది పోలీస్ కానిస్టేబుల్స్, ఎస్ఐలు, సిఐలు, డిఎస్పీలు, ఐజీలు, డిఐజీలు, ఎస్పీ ఇలా వేల సంఖ్యలో, నాకు తెలిసి గ్రామాల్లో జెడ్పీటీసీ సంబంధించి 10,000 ఓటర్ల కంటే కూడా పోలీసులు ఎక్కువ కనిపిస్తూ ఉన్నారు. మీకు గెలుస్తామన్న ధీమా ఉన్నప్పుడు నేను అనిత గారు, హోమ్ మినిస్టర్ గారు సోమవారం ప్రెస్ మీట్ పెట్టారు. ఎందుకు భయపడుతున్నావు జగన్, పులివెందుల పులి అడ్డా మీ అడ్డా అని అన్నావు కదా అని. వాళ్ళేం భయపడలేదు. ఎన్నికలను ఎలా జరపాలో అలాగే జరుపుకుంటున్నారు. మీరేం చేస్తున్నారు? ఒక పల్లెటూరులో ఉండాల్సిన బూతులు ఇంకో పల్లెటూరులో తీసుకుపోయి పెడుతున్నారు. మరి భయపడేది ఎవరు? ఎక్కడ చూసినా వీధిలో అడుగడుగున పోలీసులు. ఎవరు భయపడుతున్నారు? పోలీసు ఉన్నతాధికారులు ఎవరు భయపడుతున్నారు? ఒక ఊరు నుంచి ఇంకొక ఊరికి బూతులు మార్చి మధ్యలో తెలుగుదేశం శ్రేణులు ఈ గ్రామాల నుంచి ఆ గ్రామానికి ఓటు వేయడానికి వెళుతున్న ప్రజలను అడ్డుకుంటున్నారు. ఎవరు భయపడుతున్నట్టు? అరెస్టులు చేస్తున్నారు. మెయిన్ క్యాడర్ను మొత్తం, పులివెందులకు సంబంధించిన మెయిన్ క్యాడర్ మొత్తం మీరు అరెస్ట్ చేస్తున్నారు పోలీసులను అడ్డం పెట్టుకొని. ఎవరు భయపడుతున్నారు? ఆఖరికి ఎంపీ అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేశారు. ఎవరు భయపడుతున్నారు? ఏ పార్టీ భయపడుతుంది? డబ్బులు పంచుతున్నారు. వస్తున్నాయి వార్తలు, వార్తలు వినిపిస్తున్నాయి. ఎవరు భయపడుతున్నట్టు? గలాటాలు, బెదిరింపులు, బ్లాక్మెయిలింగ్స్, రచ్చలు. ప్రశాంతంగా ఉన్న పల్లెటూరులో కూడా కేవలం ఒక జెడ్పీటీసీ కోసం రకరకాల ప్రయత్నాలు చేసి ఏజెంట్లను కూడా, వైసీపీ ఏజెంట్లను కూడా బూత్ నుంచి బయటికి పంపిస్తున్నారు పోలీసులు. పోలీసులే దగ్గరుండి చెప్తున్నారు. అక్కడ ప్రజలు చెప్తున్నారు, టీడీపీ నేతల కంటే టీడీపీ చేతులకు మట్టి అంటకుండా, టీడీపీ నేతలకు శ్రమ కలిగించకుండా పోలీసులే దగ్గరుండి ఓటింగ్ వేపిస్తూ వైసీపీ నేతలను బెదిరిస్తూ ఏజెంట్లను బయటికి పంపిస్తున్నారని చెప్పి చాలామంది అంటున్నారు. చాలామంది ఆరోపిస్తున్నారు. ప్రజలే చెప్తున్నారు పోలీసులు వెళ్ళనీయడం లేదు ఓటు వేయడానికి అని చెప్పి. చాలా దారుణమైన పోలీసింగ్ సార్. ఏ పోలీసింగ్ కూడా పర్మనెంట్. పోలీసింగ్ పర్మనెంటే. మిమ్మల్ని కట్టడి చేసి మీ మీద అడ్మినిస్ట్రేషన్ చేసే రాజకీయ వ్యవస్థ ఏదైతే ఉందో ప్రభుత్వం, అది శాశ్వతం కాదు. ఇలాగే జగన్మోహన్ రెడ్డి గారు చేసి ఉంటే ఆయన పాలన వచ్చినటువంటి బై ఎలక్షన్లో మీకు డిపాజిట్లే ఉండవు. కానీ ఇది కూడా ఒక పాఠం కావాలి వైసీపీ నేతలకు, జగన్మోహన్ రెడ్డి గారికి. చంద్రబాబు నాయుడు గారు ఎలా చేస్తారో పాలిటిక్స్, ఏ స్థాయిలో వాడుకుంటాడో అధికారాన్ని, పోలీసుల్ని ఏ స్థాయిలో వాడుకుంటారనేది జగన్మోహన్ రెడ్డి గారు కూడా అబ్జర్వ్ చేయండి. ఇప్పుడైనా కార్యకర్తలను